గూడూరులో అంగన్వాడీల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐఏటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్జీఓ విశ్రాంతి భవనం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టి తమ సమస్యల పరిష్కారం కోరుకుంటున్నారు. 2019 నుంచి వేతనాల పెంపు లేకపోవడం, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చకపోవడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2023లో నిర్వహించిన 42 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీల వేతనాల పెంపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆందోళనకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. దీనికి మన బడ్జెట్ 25-26 సంవత్సరం బడ్జెట్లో అంగన్వాడీలకు వేతనాలు పెంపుదల చేయాలని, వేతనాలు పెంచేంత వరకు మేము కూడా ఈ నిరాహార దీక్షలు చేస్తూ ఉంటామని తెలియజేస్తున్నాం. ఉపాధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తాలూకా ఆఫీసుల దగ్గర అట్లాగే కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారు. కారణం దాదాపు 2 సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి. ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేశారో అవి ఇంతవరకు అమలు కాలేదు. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఆల్రెడీ మన అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. అంగన్వాడీల బడ్జెట్ కోత విధించారే తప్ప 10 రూపాయలు కూడా ఎక్కువగా పెంచినటువంటి పాపాన ఈ కొత్త ప్రభుత్వం పోలేదు. గతంలో ప్రభుత్వం కూడా వీళ్ళకి జీతాలు పెంచుతామని చెప్పి ఇచ్చినటువంటి హామీని కూడా గత ప్రభుత్వం నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చలేదు. చాలనటువంటి జీతాలలో పెరిగినటువంటి ధరలకి అనుగుణంగా ఏమాత్రం సరిపోకపోగా చాలా ఇబ్బందులు అనేది ఈరోజు అంగన్వాడీలు పడతా ఉన్నారు. అట్లాగే ఏవైతే గవర్నమెంట్ పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలు ఏ ఒక్కటి కూడా వీళ్ళకి అమలు కావడం లేదు. కాబట్టి ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమలు కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తానని చెప్పాడు.